హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఎస్టర్డే క్లాస్లో మనం లాంచ్ చేయబోయేటువంటి కోర్సు సెప్టెంబర్లో, దాంట్లో సంబంధించి మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ అనేవి నిన్న బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఏ సిలబస్ మనం కవర్ చేస్తున్నాం అనేది. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఒక చిన్న టాపిక్ తీసుకుందాం ఇండియన్ పాలిటీ నుంచే. అదొక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. అదే మనకి సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్నే మనం తెలుగులో రాజ్యాంగం ముఖ్య లక్షణాలు. ఓకే, ఒకసారి నేను రాస్తాను బోర్డు మీద. ఈ టాపిక్ అనేది బేసిక్స్ని కవర్ చేస్తుంది, మినిమం బేసిక్స్ని. సో అందుకే ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని డిస్కస్ చేసే ముందు మనకి అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియాలి. సో దాని గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఎన్రిచ్డ్ ఇన్ ఏ లీగల్ డాక్యుమెంట్, ఓకే, to maintain the social order and social equilibrium in the society, and also mentions some of the rules and regulations for the constitutional bodies to govern the country to maintain social order. అంతే. దీన్ని మనం తెలుగులో ఒకసారి మాట్లాడదాం. ఇది ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అన్నమాట, కొన్ని సిద్ధాంతాల యొక్క సమూహం. ఓకే, ఒక లీగల్ డాక్యుమెంట్లో మనం ప్రిజర్వ్ చేయడం, ఆ ప్రిన్సిపల్స్ అన్నింటినీ ఒక లీగల్ డాక్యుమెంట్లో ప్రిజర్వ్ చేయడం. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే అసలు మనకి లెజిస్లేచర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. వాటికి ఈ రూల్స్ అనేవి డివైడ్ చేయడం అనమాట. ఓకే, ఏ బాడీ ఏ వర్క్ చేయాలి, సోషల్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా. సోషల్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ సోషల్ ఈక్విలిబ్రియం. ఓకే, సొసైటీలో ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ రేజ్ అవ్వకుండా ఓకే కంట్రోల్ చేసేదే ఈ యొక్క వర్కింగ్ ప్యాటర్న్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో ఎన్రిచ్ చేశారు మనకి. ఓకే, ఈవెన్ గవర్నింగ్ బాడీస్ కూడా గవర్న్ చేయడానికి అనమాట కొన్ని మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది కాన్స్టిట్యూషన్ అంటే. ఓకే, సో ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ అంటే అర్థమైంది కాబట్టి ఇందులో మనం సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్క టాపిక్ని మనం డిస్కస్ చేస్తూ వద్దాం. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే రిటన్ కాన్స్టిట్యూషన్. అసలు రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? దీన్నే తెలుగులో లిఖిత రాజ్యాంగం అంటాం. రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసిన ఒక బుక్లో ప్రిజర్వ్ చేయడం అన్నమాట, రూల్స్ అని రాసుకుని. ఓకే, దాన్నే మనం రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఏ సెట్ ఆఫ్ రూల్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఏ పర్టికులర్ బుక్ ఆర్ లీగల్ బాడీ ఆర్ లీగల్ డాక్యుమెంట్. ఓకే, దాన్నే మనం రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే, దీనికి ఆపోజిట్ మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది. దీనికి ఆపోజిట్ ఏంటంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఈ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఎటువంటి లీగల్ డాక్యుమెంట్ ఉండదు, ఎటువంటి రిటర్న్ ఫామ్లో కూడా ఉండదు. ఓకే, ఎప్పుడైతే ఇది విత్ రెస్పెక్ట్ టు టైంతో ఇది డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఎనీ పర్టికులర్ బుక్ ఆర్ పేపర్. ఓకే, ఎటువంటి పేపర్లోనూ మెన్షన్ చేసి ఉండదు. అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే లాస్ ద్వారా ఒక కంట్రీ అనేది గవర్న్ అవడం అనమాట. ఓకే, ఒక లాస్ ద్వారా కంట్రీని ఒక పార్లమెంట్ అనేది కంట్రోల్ చేయడం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ మాట్లాడదాం, దీనికి ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది రిటన్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఇండియా. ఓకే, అమెరికా ఆల్సో. ఓకే, ఈ రెండు కూడా ఒక బుక్ ఫార్మేట్లోనే ఉన్నాయి మనకి, అంతే కదా. సెట్ ఆఫ్ రూల్స్ మెన్షన్డ్ ఇన్ ఏ లీగల్ ఇన్ ఏ పర్టికులర్ బుక్, రైట్. సో ఇది రిటన్ కాన్స్టిట్యూషన్. దీనికి ఆపోజిట్ అన్రిటన్ కాబట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూకే. ఓకే, యూకేలో మనకి ఏంటంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అంటే ఏంటి? దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉన్న చోట ఏంటంటే మనకి సుప్రీమసీ ఏంటంటే పార్లమెంట్ ప్రివేల్ అవుతుంది. ఓకే, అంటే పార్లమెంట్లో ఏ చట్టం చేస్తే అదే అన్రిటన్ కాన్స్టిట్యూషన్లోకి ఇండ్యూస్ చేసినట్టు, అంతే. ఆ చట్టాన్ని ఫాలో అవుతారు. ఓకేనా, ఇది రిటన్ కాన్స్టిట్యూషన్ అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ తర్వాత మనం సెకండ్ ఫీచర్ ఒకసారి చూద్దాం. సెకండ్ ఫీచర్ ఏంటంటే మన ఇండియా గురించి మాట్లాడుకొస్తే మన ఇండియాని రిటన్ కాన్స్టిట్యూషన్ అండ్ లెందీ రిటన్ కాన్స్టిట్యూషన్, ఇదే మనకు ఫస్ట్ ఫీచర్. ఓకే, లెందీ రిటన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు లెందీ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం? ఎందుకు లెందీ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం అంటే ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం దాని గురించి. బికాస్ మనకి బేసిక్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ మనకి 1949లో మనం అడాప్ట్ చేసుకున్నాం. 1949 నవంబర్ 26 టైంలో మనకి ఎనాక్ట్మెంట్ అనేది ఎప్పుడైందంటే నెక్స్ట్ ఇయర్, అంటే 1950 జనవరి 26న. ఓకే, అప్పుడు మన కాన్స్టిట్యూషన్ అనేది ఎనాక్ట్ అయింది. అప్పుడు మనం దాన్ని బేసిక్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఎందుకంటే అప్పుడే కదా మనకి ఎనాక్ట్ చేసుకున్నాం, అడాప్ట్ ఎనాక్ట్ చేసుకున్నాం. సో మనకి అది బేసిక్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ఈ బేసిక్ కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్ ఫార్మేటే కదా, మనకి ఒక బుక్లో రాసుకున్నాం కదా.
సో అందుకే మనది రిటర్న్ కాన్స్టిట్యూషన్. అండ్ లెంతీ అని ఎందుకు అంటానంటే ఈవెన్ బేసిక్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, 395 ఆర్టికల్స్. ఓకే, నెక్స్ట్ 22 పార్ట్స్. ఓకేనా, 22 పార్ట్స్. ఓకే, అండ్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 22 పార్ట్స్లో ఇందులో కొన్ని డివిజన్స్ అనమాట. ఈ ఆర్టికల్స్ని డివైడ్ చేసి అందులో మనకి ప్లేస్ చేయడం అనేది జరిగింది 22 పార్ట్స్లో కూడా. అండ్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఏంటి ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్, ఓకే, మనం ప్రజెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏమైందంటే ఇప్పుడు 448 ఆర్టికల్స్ ఉన్నాయి. మనకి అర్థమైందా? 25 పార్ట్స్ ఉన్నాయి, మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఏంటిది అసలు ఇలాగ ఎందుకు అయిందంటే లెంతీ రిటర్న్ అని అందుకేనా అన్నాం. అర్థమైందా? ఎందుకు మరి ఇక్కడికి కౌంట్ మారింది అంటే బికాస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అర్థమైందా? దాని గురించి కూడా మనం ఫర్దర్ క్లాసులో మనం మాట్లాడదాం. ఓకేనా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఏంటంటే కౌంట్ అనేది పెరిగింది. 12 షెడ్యూల్, 8 షెడ్యూల్ కాస్త 12 షెడ్యూల్ అయ్యి 22 పార్ట్స్ కాస్త 25 పార్ట్స్ అయ్యి. ఓకే, 395 ఆర్టికల్స్ కాస్త 448 ఆర్టికల్స్ అయ్యాయి. అర్థమైంది కదా ఇది? సో మనది వరల్డ్లోనే లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇన్ని ప్రొవిజన్స్ ఉండడం, ఇన్ని పార్ట్స్ ఉండడం కూడా మన ఇండియాకి. ఓకేనా? ఇది ఫస్ట్ సేలియంట్ ఫ్యూచర్. ఓకే, మన సెకండ్ సేలియంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడదాం. అదే రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఓకే, అది కూడా ఈజీగానే ఉంటుంది. ఇవి ఏంటంటే మనకి బేసిక్స్, ఇవి కొంచెం కవర్ అయితే మీకు ఏదైనా కొంచెం నెక్స్ట్ క్లాసులకి ఏంటంటే కొంచెం బేస్మెంట్ కింద ఉంటుంది. ఓకేనా? అందుకని ఈరోజు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ పాయింట్ మనకు చూసుకోవడానికి చూస్తే నేను లాస్ట్లో అంతా సమ్మరీ కింద రాస్తాను, అప్పుడు మీరు తర్వాత రాసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఒకటి. ఓకే, నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అసలు ఏంటి? ఈ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, రిజిడ్ అంటే ఏంటి? పేర్లోనే ఉంటుంది. రిజిడ్ అంటాం నార్మల్గా. ఎవరికైనా పర్సన్ అనేటప్పుడు అతనిది రిజిడ్ క్యారెక్టర్ అంటాం. అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ మాట వినడం. అర్థమైందా? ఫ్లెక్సిబుల్ అంటాం, కొంచెం మనం చెప్పిన దాన్ని కొంచెం ఒబే చేస్తాడు అని చెప్పి మనం ఫ్లెక్సిబుల్ అంటాం. దీన్నే కాన్స్టిట్యూషన్లో మనం మెన్షన్ చేసుకుంటే ఏమవుతుందంటే రిజిడ్ అంటే స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అని, ఫ్లెక్సిబుల్ అంటే ఓకేనా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని అర్థం. దీనికి ఒక డెఫినేషన్ చెప్దాం మనం నోట్తోనే. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ ద ప్రొవిజన్స్ కెన్ ఈజీలీ అమెండెడ్ త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఓకే ఆర్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఏ కాన్స్టిట్యూషన్లో, ఏ రాజ్యాంగంలో అయితే మనం ప్రకరణల్ని లేకపోతే అధికరణల్ని, ఓకేనా, ఆర్టికల్స్ అంటే మనం నార్మల్గా తెలుగులో ఏమంటామంటే ప్రకరణ అంటాం. ఓకేనా? ఏ రాజ్యాంగంలో అయితే మనం ప్రకరణల్ని ఈజీగా ఓకేనా సవరణ చేయగలుగుతాం, అంటే అమెండ్ చేయగలుగుతామో అటువంటి రాజ్యాంగాన్ని మనం ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాం. దీనికి ఆపోజిట్ రిజిడ్. ఓకేనా? ఏ రాజ్యాంగంలో అయితే మనం ప్రొవిజన్స్ని అమెండ్ చేయాలంటే కొంచెం కష్టతరం అవుతుందో దాన్నే మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. ద కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ ఓకే ద కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ ద ఆర్టికల్స్ షుడ్ బి అమెండెడ్ ఓకే ద ఆర్టికల్స్ కెన్ బి అమెండెడ్ ఓకేనా విత్ స్పెషల్ మెజారిటీ, దాన్నే మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? ఇదైతే సింపుల్ మెజారిటీ మనకు. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ ద ప్రొవిజన్స్ కెన్ ఈజీలీ అమెండెడ్ త్రూ సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ ద్వారా ఏ రాజ్యాంగంలో అయితే మనం ప్రకరణల్ని మార్చగలుగుతామో దాన్ని ఫ్లెక్సిబుల్ అంటాం. స్పెషల్ మెజారిటీ అనేది కష్టతరమైన మెజారిటీ అది. ఓకేనా? ఏ రాజ్యాంగంలో అయితే మనం ప్రకరణల్ని మార్చడానికి కొంచెం కష్టపడతామో దాన్ని మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఇది కొంచెం టఫ్ అనమాట. అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ మెంబర్స్ యొక్క యాక్సెప్టెన్స్ కావాలి దానికి. సో దాన్ని మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఇది సింపుల్ మెజారిటీ అనమాట. సింపుల్ మెజారిటీ అంటే నేను కమింగ్ క్లాసెస్లో చెప్తాను. మీకు షార్ట్కట్లో ఇక్కడ ఒకటి చెప్తాను, ఒక ఫార్ములా కింద. సింపుల్ మెజారిటీ అంటే మోర్ దెన్ 50%. ఓకే, మోర్ దెన్ 50%. ఓకే, పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ మోర్ దెన్ 50% యాక్సెప్ట్ చేస్తే సింపుల్ మెజారిటీతో మనం రాజ్యాంగాన్ని మార్చినట్టు అవుతుంది. రిజిడ్ ఏంటంటే 2/3 మెజారిటీ. 2/3 మెజారిటీ అంటే అర్థం చేసుకోండి, 2/3 మెజారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద పార్లమెంట్, నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద పార్లమెంట్ మల్టిప్లై చేస్తే నెంబర్ ఎంతో మీకు అర్థమై ఉంటుంది. అందుకే ఇది కష్టం, ఎక్కువ మెంబర్స్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఓకేనా? మరి ఇండియాకి వస్తే పరిస్థితి ఏంటి? ఓకేనా, మరి ఇండియాకి వచ్చేసరికి ఏంటి? మరి రిజిడ్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ చెప్దాం మనం. అమెరికా కాన్స్టిట్యూషన్ ఈజ్ ద రిజిడ్ కాన్స్టిట్యూషన్. అంటే ఏంటంటే అమెరికా రాజ్యాంగంలో ప్రకరణల్ని లేకపోతే ఆర్టికల్స్ని మార్చాలంటే 2/3 మెజారిటీ యూజ్ చేయాలి, స్పెషల్ మెజారిటీ యూజ్ చేయాలి. ఓకేనా, స్పెషల్ మెజారిటీ యూజ్ చేయాలి. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్లెక్సిబుల్కి యూకే. ఓకేనా, ఫ్లెక్సిబుల్కి యూకే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇంకొక లా అనేది మనం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రీవియస్ లా కావాలంటే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. ఓకేనా? సో అది ఈజీయే మనకి. ఇది ఫ్లెక్సిబుల్ అవుతుంది యూకే. మన ఇండియా పరిస్థితి ఏంటి మరి? రిజిడా ఫ్లెక్సిబుల్లా అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమొస్తుందంటే మన ఇండియా
మన ఇండియా బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. అర్థమైందా? బోత్ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐసీ అని రాస్తున్నాను. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. అంటే మనకున్నటువంటి ఇప్పుడు 448 ఆర్టికల్స్లో కూడా ఇందులో కొన్ని ఆర్టికల్స్ని సింపుల్ మెజారిటీతో అమెండ్ చేయొచ్చు, స్పెషల్ మెజారిటీతో కూడా అమెండ్ చేయొచ్చు. ఓకేనా? బట్ మెజారిటీ ఏంటంటే స్పెషల్ మెజారిటీతోనే మనం అమెండ్ చేయగలం. ఓకేనా? స్పెషల్ మెజారిటీ సింపుల్ మెజారిటీతో కూడా మనం అమెండ్ చేయొచ్చు. అందుకే బోత్ ఫ్లెక్సిబుల్, ఓకేనా, అండ్ రిజిడ్. అర్థమైందా మీకు? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ బోత్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇది సెకండ్ సేల్ అండ్ ఫ్యూచర్. అండ్ థర్డ్ సేల్ అండ్ ఫ్యూచర్ మాట్లాడేసరికి అది ఏంటంటే బైకామరలిజం. ఓకే, బైకామరలిజం. అసలు ఈ బైకామరలిజం అంటే ఏంటి? బైకామరలిజం అంటే ఏంటంటే యాక్చువల్లీ ద్విసభా విధానం, తెలుగులో ద్విసభా విధానం అనమాట. అంటే ఏంటంటే చట్టసభలు ఎక్కడైతే 2 చట్టసభలు ఉంటాయో మనకి, దాన్నే మనం బైకామరలిజం అంటాం. ఓకేనా? మన ఇండియా బైకామరలిజమే కదా, అఫ్ కోర్స్ బైకామరలిజం మన ఇండియా. ఓకేనా? ఎక్కడ? సెంట్రల్ లెవెల్లో. బట్ స్టేట్ లెవెల్లో మనకి సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్లో ఉంటాయి కదా, 2 ఉన్నాయి మనకి. ఏమిటవి? రాజ్యసభ, లోక్సభ. ఓకేనా? ఈ 2 కూడా మనకి బైకామరలిజం లెక్కే వస్తాయి. ఎందుకంటే 2 చట్టసభలు ఉన్నాయి మనకి సెంట్రల్ వైడ్లో. స్టేట్ వైడ్లో ఏమవుతుందంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బోత్ అసెంబ్లీ ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కొన్ని రాష్ట్రాల్లో బైకామరలిజం. కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ అసెంబ్లీ మాత్రమే ఉంది. దాన్ని మనం ఏమంటాం అంటే ఆపోజిట్ యూనికామరలిజం అంటాం. ఓకేనా? అర్థమైంది కదా ఇది? అండ్ నెక్స్ట్, సో మన ఇండియా అనేది సెంట్రల్ వైడ్లో బైకామరలిజం, స్టేట్ వైడ్లో కొన్ని స్టేట్స్లో బైకామరలిజం, కొన్ని స్టేట్స్లో యూనికామరలిజం. ఓకేనా? బైకామరలిజం అంటే అర్థమైంది కదా, ద్విసభా విధానం. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి, బైకామరలిజం. తర్వాత సింగిల్ సిటిజన్షిప్. ఓకేనా? సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? తెలుగులో మనం ఏమంటామంటే ఏక పౌరసత్వం అంటాం. అర్థమైందా? ఏక పౌరసత్వం అంటాం. మన ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంది, కొన్ని చోట్ల అయితే డబుల్ సిటిజన్షిప్ కూడా ఉంటుంది. అసలు సిటిజన్షిప్ అంటే ఏంటో తెలియాలి. సిటిజన్షిప్ అంటే పౌరసత్వం. దీని ఇంగ్లీష్లో మనం ఏం చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ బై ఎ సిటిజన్. ఓకేనా? ఒక సిటిజన్ని మనం పర్టికులర్గా ఈ కంట్రీకి సంబంధించిన వాడని మనం పూర్తిగా రికగ్నైజ్ చేయాలి. ఎలా రికగ్నైజ్ చేస్తాం? అతనికి ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి, బేసిక్ రైట్స్ ఇవ్వాలి. అంతే కదా? బేసిక్ రైట్స్ ఇవ్వాలి. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా తనకు అప్లై అయ్యి ఉండాలి. అంతే కదా? సో అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే సిటిజన్షిప్ అంటాం. ఇక్కడ ఏంటి మాట? సింగిల్ సిటిజన్షిప్ అంటే ఇండియా మొత్తానికి సింగిల్ సిటిజన్షిప్పే. అంటే పర్టికులర్లీ ఆ స్టేట్కి సంబంధించిన వాడు ఇండియాలో అని ఏముండదు, డైరెక్ట్ ఇండియన్. ఓకే? మనకి అమెరికాలో మటుకు ఏముంటుందంటే డబుల్ సిటిజన్షిప్ ఉంటుంది. స్టేట్ వైడ్స్, ఎందుకంటే అది ఫెడరల్ ఫీచర్ కాబట్టి. ఓకేనా? స్టేట్ వైడ్స్ ఉంటుంది, సెంట్రల్ వైడ్ కూడా మనకి డబుల్ సిటిజన్షిప్ ఉంటుంది. సో ఇండియా అనేది సింగిల్ సిటిజన్షిప్ ఫాలో అవుతుంది. అర్థమైందిగా సింగిల్ సిటిజన్షిప్ అంటే. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూద్దాం. సింగిల్ సిటిజన్షిప్ అయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్. దీన్నే మనం ప్రాథమిక హక్కులు అంటాం. ఓకేనా? ఒక ఏ కంట్రీలో అయినా సరే ఒక సిటిజన్ అనేవాడు ఒక 360 degrees హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో డెవలప్ అవ్వాలంటే అది ఎందులో అయినా సరే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మన ఇండియా కల్పించింది. ఇది మనం ఎక్కడి నుంచి ఇది బారో చేసుకున్నాం అంటే అమెరికా రాజ్యాంగం నుంచి బారో చేసుకున్నాం. ఓకేనా? అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ఫండమెంటల్ రైట్స్. అండ్ ఇంకొకటి మాట చెప్పాలంటే అమెరికా రాజ్యాంగంతో పోలిస్తే మన ఫండమెంటల్ రైట్స్ అనేవి కొంచెం వైడర్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. అంటే ఇంకా కొంచెం ఎక్కువ దాన్ని ఏమంటారంటే కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ని కల్పిస్తాయి అనమాట మన ఫండమెంటల్ రైట్స్ అనేవి. ఓకే? అండ్ ఇది కూడా కొంచెం అమెండ్ చేయడం అనేది కష్టమే ఒక రకంగా, కొంచెం రిజిడిటీ ఎక్కువ ఉంటుంది దీనికి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి. ఓకే? దీని తర్వాత ఎలాగ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా? ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మనకి స్టేట్ అనేది రాజ్యాంగం అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ని కల్పిస్తున్నప్పుడు మనం కూడా దానికి దాన్ని ఏమంటారంటే కొంచెం గ్రేట్ఫుల్గా మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఫాలో అవ్వాలి కొన్ని. ఓకేనా? అంటే మనకి సంబంధించిన నేషనల్ ఎంబ్లమ్స్ ఇలాంటివి కొంచెం మనం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలన్నమాట. దాన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. ఓకే? ఇది కూడా మన ఇండియాలో ఉంది ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి. ఇవి మనం రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఓకే? ఇదే మనకి ఫండమెంటల్ డ్యూటీస్. ఇది కూడా మనకి సేలియంట్ ఫ్యూచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే? ఫండమెంటల్ డ్యూటీస్ అయిన తర్వాత డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నిన్న మామూలుగా ఇంట్రడక్షన్లో చెప్పాను, ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను.
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకేనా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎస్పీ అని రాసేస్తున్నాను. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటాం. అసలు ఏంటివి, అసలు ఎందుకు పెట్టారు కాన్స్టిట్యూషన్లో అంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటంటే నార్మల్గా ఒక కంట్రీని ఒక గవర్నమెంట్ అనేది ఎలా రూల్ చేయాలి, ఓకేనా, రూల్ చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి, కొన్ని ఆర్టికల్స్ అనేవి ఇందులో ఇండ్యూస్ చేశారు. దీని ద్వారా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా గవర్నమెంట్ అనేది కంట్రీని గవర్న్ చేసుకుంటుంది. అర్థమైందా? ఇదనమాట డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఒక కొత్త గవర్నమెంట్, అసలు ఎక్స్పీరియన్స్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అప్పుడు ఈ టైప్ ఆఫ్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ని యూజ్ చేసుకుని ఆ గవర్నమెంట్ అనేది కంట్రీని రూల్ చేస్తుంది. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. నార్మల్ ఇది ఒక ఇన్స్ట్రక్షన్, ఓకేనా, ఇది ఒక గైడ్ లాంటిది గవర్నమెంట్కి. ఓకేనా, ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది మన కాన్స్టిట్యూషన్లో ఉంది ఇది. ఓకేనా, అండ్ తర్వాత మాట్లాడుకుంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అసలు ఏంటి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే, నార్మల్గా ఏ కంట్రీలో అయితే ఒక అడల్ట్కి, మనకైతే 18 ఇయర్స్ ఇక్కడ దాటాలి, 18 ఇయర్స్ దాటాలి ఇక్కడ మిగతా కంట్రీస్లో, ఏ కంట్రీలో అయితే అడల్ట్కి రైట్ టు ఓట్ అనేది కల్పిస్తారో, ఒక రైట్ కింద ఇస్తారో, దాన్ని రైట్ టు ఓట్ అనేది ఒక హక్కు కింద కల్పిస్తారో, విత్ ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా. ఓకేనా, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా. అది ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ అవ్వచ్చు, ఓకేనా, క్యాస్ట్ అవ్వచ్చు, ఓకేనా, రేస్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఎక్సెట్రా, ఇవేమీ చూడకుండా, ఓకేనా, ఎవరికైతే ఈ ఓటు వేసే హక్కు కల్పిస్తారో, రైట్ టు ఓట్ అనేది ఇస్తారో, దాన్నే మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. ఓకేనా, మన ఇండియాలో ఇది ఉంది, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని ఉంది. మరి బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉందా అంటే లేదు. ఓకే, అప్పుడు మనకి ఎలక్షన్స్ అనేవి జరిగేవి, కాకపోతే ఏంటంటే కొంచెం ఎలైట్ పీపుల్కి ఛాన్స్ ఇచ్చారన్నమాట. ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంటలెక్చువల్స్, టీచర్స్, జమీందార్స్, వాళ్ళకే రైట్ టు ఓటు హక్కు కల్పించారు. నెక్స్ట్ నార్మల్గా చెప్పాలంటే ఫార్మర్స్ కానీ, పూర్ పీపుల్ కానీ, ఓకేనా, వాళ్ళు ఎవరికి కల్పించలేదు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. దాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. ఎవరైతే అడల్ట్స్, మనకైతే ఇక్కడ 18, ఓకేనా, 18 దాటిన వాళ్ళకి ఇటువంటి ఈ పారామీటర్స్ మీద డిస్క్రిమినేషన్ చూపించకుండా ఓటు వేసే హక్కు కల్పిస్తారో, దాన్నే మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. ఓకేనా, ఇది కూడా మన ఇండియాకు ఒక సేలెంట్ ఫ్యూచర్ అనే చెప్పాలి. ఓకే, అండ్ నెక్స్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్. డివిజన్ ఆఫ్ పవర్స్, అసలు ఏంటి డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే, దీన్నే మనం తెలుగులో అధికార విభజన అంటాం. అధికార విభజన అంటాం. అంటే ఎందుకు అసలు ఈ అధికార విభజన ఎందుకు ఉంది నార్మల్గా అంటే, నేను మీకు చెప్పాను కదా, ఫెడరల్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి మన ఇండియాలో ఈ పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ జరగాలి, లేకపోతే కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సెంటర్కి స్టేట్స్కి కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండడానికి ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి మనకి చెప్పాలంటే నార్మల్గా సెంట్రల్ లిస్ట్ అని, ఓకేనా, స్టేట్ లిస్ట్ అని, కన్కరెంట్ లిస్ట్ అని. ఓకేనా, ఏంటి లిస్టులు అసలు అంటే, సెంట్రల్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే, ఈ సెంట్రల్ లిస్ట్లో ఏ ప్రొవిజన్స్ అయితే పెడతారో, ఏ థింగ్స్ అయితే పెడతారో ఆ థింగ్స్ మీదే సెంటర్ చట్టం చేయగలదు, లా చేయగలదు. ఓకేనా, స్టేట్ లిస్ట్ అంటే ఏ ప్రొవిజన్స్ అయితే, లేకపోతే ఏ థింగ్స్ అయితే మనకి స్టేట్ లిస్ట్లో పెట్టారో, ఓకేనా, స్టేట్స్ అప్పుడు ఆ థింగ్స్ మీదే లా అనేది చేయగలదు. అందుకే డివిజన్ ఆఫ్ పవర్. సెంటర్కి స్టేట్కి ఒక లిస్ట్ ఇచ్చేసారు. సెంటర్ మీరు ఈ ప్రొవిజన్స్ మీద, లేకపోతే ఈ థింగ్స్ మీద, ఈ ఇష్యూస్ మీద మీరు చట్టాలు చేసుకోండి. ఓకే, స్టేట్స్ మీరు దీని మీద చేసుకోండి. కన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి, కామన్ లిస్ట్. అర్థమైందా? ఈ రెండు కలిపి చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఈ రెండు కలిపి చేసే వాటిని కన్కరెంట్ లిస్ట్ అంటాం. ఓకేనా, దీన్నే మనం డివిజన్ ఆఫ్ పవర్స్ అంటాం, టు అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, ఇది మనకి ఇంకొకటి అనమాట. ఓకే, ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి మనకి, ఇంకొక 5 టాపిక్స్ ఉన్నాయి రిమైనింగ్. ఇది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.